పాకిస్తాన్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేవి ఉగ్రవాదం, అంతర్యుద్ధాలు, మతమౌఢ్యం. దేశం చిన్నదే అయినా దురాలోచనలు, దుశ్చర్యలలో మాత్రం చాలా పెద్దది ఈ దేశం. పొరుగు దేశాలతో దౌత్యపరంగా ఎన్ని సంప్రదింపులు జరిపినా మాట మీద నిలబడలేని చంచల చపల చిత్తం ఈ దేశం సొంతం. ముఖ్యంగా భారత్తో వెక్కిలి వికృత చేష్టలు, పిల్లి మొగ్గలు వేయడం, చావు దెబ్బలు తినడం ఆ దేశానికి అలవాటైపోయింది. అయితే అప్పుడప్పుడు కవ్వింపు చర్యలతో భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే తాజాగా మరో ప్రయత్నం మొదలుపెట్టింది. భారత్ జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం, వారికి కీలక సమాచారం చేరవేయడం. పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ పన్నిన కొత్త కుయుక్తుల ప్రకారం కొందరు వ్యక్తులు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు లేదా మతిస్థిమితం లేని వ్యక్తుల్లా నటిస్తూ భారత్లోకి చొరబడతారు. పట్టుబడి జైల్లో ఖైదీలుగా ప్రవేశించడమే వీరి ధ్యేయం. గడిచిన 5 నెలల్లోనే దాదాపు 10 మంది పాకిస్తానీలు పీఓకే నుండి భారత్లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. వారందరూ ప్రస్తుతం జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ జైళ్లలో ఉన్నట్లు భారత్ భద్రతా అధికారులు తెలిపారు. ఇలా నటిస్తూ అక్రమంగా భారత్లోకి చొరబడిన వారిని పాకిస్తానీలను ఐఏఎస్ ఏజెంట్లుగా అనుమానిస్తున్నాయి భారత్ భద్రతా దళాలు. భద్రతా దళాలు అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చి బయటపడే పద్ధతులపైనే వీరు బాగా శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సమాచారం. ఇలాంటి చొరబాటుదారుల అనుమానాస్పద ప్రవర్తనా తీరు, తప్పించుకునే ధోరణి గమనించినప్పుడు ఈ చర్యల వెనుక భారీ కుట్రకోణమే ఉందని స్పష్టమవుతుందని భద్రతా దళాలు పేర్కొంటున్నాయి. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ వాడితే వారి కుయుక్తులు బహిర్గతం అవుతాయన్న కారణంతోనే ఐఎస్ఐ ఇలాంటి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తుంది. మైనర్లు, మహిళలను కూడా ఈ సమాచార చేరువేత కోసం ఐఎస్ఐ ఉపయోగించుకుంటుందని సమాచారం. ఏదేమైనా పాకిస్తాన్తో ఎప్పటికప్పుడు అప్రమత్తత చాలా అవసరం.